అమ్మకానికి సిఐ పోస్టులు. వైసీపీ సానుభూతి పరులకు ఒక రేటు, కూటమి సానుభూతి పరులకు మరో రేటు. షరతు కమిషన్ వచ్చే కేసులు తేవాలి. పోస్టు పరిమితి ఏడాది మాత్రమే. ఎవరిపై వచ్చిన ఎలిగేషన్స్ కు వారే బాధ్యులు. మాట వినుకుంటే వీఆర్కి, అమ్యమ్యా చెల్లిస్తే మళ్లీ పోస్టింగ్. గుంటూరు కోస్టల్ రేంజీలో పరిస్థితి ఇది. పోస్టులు అమ్ముకుంటున్న పెద్ద సార్లు. గుంటూరు కోస్టల్ రేంజ్ పరిధిలో పోలీస్ వ్యవస్థ పనితీరు అధ్వానంగా మారింది. ఆ రేంజ్ పరిధిలో సిఐ పోస్టులు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఒక్కో పోస్టుకు అక్కడ పరిస్థితులను బట్టి, ఆర్థిక వ్యవహారాలను బట్టి రేటును ఫిక్స్ చేసి మరీ అమ్మేస్తున్నారు. అక్రమ సంపాదనకు అనువుగా ఉండే స్టేషన్లు మరింత డిమాండ్ పలుకుతున్నాయి. కోస్టల్ రేంజ్ ఐజీ స్థాయి కన్సర్నల్లోని ఈ మొత్తం వ్యవహారం జరుగుతుందనేది బహిరంగ రహస్యం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు కోస్టల్ రేంజ్ పరిధిలో సుమారు 80 వరకు వివిధ పోలీస్ విభాగాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సాధారణంగా సర్కిల్ పరిధిలో అధికారులు 2 ఏళ్లకొకసారి బదిలీలు జరుగుతూ ఉంటాయి. ఏరియాలను బట్టి ఈ కాలం అటు ఇటుగా మారవచ్చు. అవినీతి ఆరోపణలు వస్తే సదరు అధికారిని ట్రాన్స్ఫర్ చేయటం లేదా వీఆర్కు పంపడం జరుగుతుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు కోస్టల్ రేంజ్ పెద్దసారు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలో పలువురు సిఐలు ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వారికి వివిధ ప్రాంతాలకు బదిలీలు చేసింది. ఆ సమయంలో కోస్టల్ రేంజ్ ఐజీగా ఉన్న పెద్దసార్ ఆ బదిలీలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి సిఐ పోస్టులు, బదిలీలు, పోస్టింగ్, క్రమశిక్షణ చర్యలను తనకు ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. తన అనుమానులైన 2-3 అధికారులను అడ్డం పెట్టుకుని తన రేంజ్ పరిధిలోని సిఐ పోస్టింగ్ల వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడం మొదలుపెట్టారు. సంపాదనకు అనుకూలంగా ఉండే సర్కిల్ పరిధిలో తనకు అత్యంత నమ్మకంగా ఉండే అధికారులకు డబ్బులు తీసుకొని మరీ పోస్టింగ్ ఇప్పించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టింగ్ లక్షల్లోని డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. పోస్టింగ్ ఇప్పించే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్పీలు ప్రమేయం లేకుండానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు అనేది బహిరంగ రహస్యం. తన పోస్టింగ్ చేసిన వ్యక్తి అవతల ప్రజాప్రతినిధికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా అతనిది ఏదో ఒక రకంగా ఒప్పించి తన మాటను నెగ్గించుకుంటాడు అనే వాదనలు ఉన్నాయి. ఇటీవలి 6 నెలల కాలంలోని సుమారు 20 మంది సిఐలను ఇదే విధంగా వేరువేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చినట్లు లెక్కలను బట్టి అర్థమవుతుంది. అలాగే ఒక్కో వ్యక్తి దగ్గర ఒక పోస్టింగ్కి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు విమర్శనలు గుప్పిస్తున్నాయి. సత్తెనపల్లి రూరల్కు సిఐగా పోస్టుగా గాను 5 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే నర్సారావుపేట రూరల్కు 5 లక్షల, నర్సారావుపేట 2 టౌన్ పోస్టుకు 10 లక్షలు, పాత గుంటూరు ఐ పోస్టుకు 10 లక్షలు వసూలు చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. అలాగే సంపాదనకు ఎక్కువ అవకాశం ఉన్న నల్లపాతు పోలీస్ స్టేషన్కు సిఐ పోస్టింగ్కు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే మంగళగిరి రూరల్ పోస్టింగ్కు 15 లక్షలు, కొత్తపేట పోస్టింగ్కు 15 లక్షలు, ఒంగోలు రూరల్కు 15 లక్షలు, ఒంగోలు 2 టౌన్కు 5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే నెల్లూరు 2 టౌన్కు పోస్ట్ భర్తీ చేసినందుకు 8 లక్షలు, మంగళగిరి టౌన్ 10 లక్షలు వసూలు చేశారని వాదనలు ఉన్నాయి. పోస్టింగ్ ఆన్ ఓన్ రిస్క్. డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇస్తున్న పెద్ద సారు సదరు అధికారులకు ముందస్తు షరతులను విధిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పోస్టింగ్ నిమిత్తం సొమ్ము సమర్పించుకోవటమే కాకుండా ఆ తర్వాత స్టేషన్ పరిధిలో సంపాదనకు ఉపయోగపడే సివిల్ కేసులను సైతం అతను దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే తన పరిధితో ఏమాత్రం సంబంధం లేని సివిల్ కేసులను సైతం ఏదో ఒక రకంగా తన పోలీస్ స్టేషన్ పరిధిలోకి తెచ్చుకొని పెద్దసారుకు అప్పగించాల్సి ఉంటుంది. అంతేకాక ఆ సమయంలో ఆర్సీఐ పై ఏవైనా ఎలిగేషన్స్ వస్తే వెంటనే పీఆర్కు పంపడం లేదా బదిలీ చేసేయడం అనేది పెద్దసార్ పైన ఆధారపడి ఉంటుందనేది బహిరంగ రహస్యం. ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే సాధారణంగా ఒక ఏరియాలో ఒక సిఐ నియమించాలంటే స్థానిక ఎమ్మెల్యే సిఫారసు చేసి ఉండాలి. కానీ పెద్దసారు తలుచుకుంటే తను అనుకున్న వ్యక్తిని స్థానిక ఎమ్మెల్యే
ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే నియమించేస్తాడు. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు వ్యతిరేకించిన వ్యక్తులను వారి పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించిన చరిత్ర ఉంది. సదరు ప్రజాప్రతినిధులను ఏమాత్రం సంప్రదించకుండానే సిఐ నియమించడం లేదా నియమించే ముందు ప్రజాప్రతినిధులను ఏదో ఒక రకంగా ఒప్పించడం ఇతని ట్రాక్ రికార్డ్ అని చెప్పవచ్చు. అలాగే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అనుకూలంగా వ్యవహరించి కూటమి నేతలను అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పాలు చేసిన అధికారులను ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో తిరిగి సిఐగా నియమించిన ఘన చరిత్ర అతనిది. ఈ నేపథ్యంలో పెద్ద సార్ వ్యవహార శైలిపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, మంత్రి లోకేష్కు ఎప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేయగా త్వరలోనే పెద్ద సారుపై తగిన నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.